కూలిపోయే స్థాయికి తీసుకురావడం అనేది సభ్య సమాజం హర్షిస్తుందండి. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి, మరో మాజీ ముఖ్యమంత్రికి తల్లి. అలాంటి ఆమె ఇద్దరు మా నడుమ నలిగిపోతున్నాము వెళ్తూ అని చెప్పి ఎన్సీఎల్టీకి వెళ్ళాల్సి రావడం అనేది కూడా బాధాకరమే. ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అది బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ చాలామంది చర్చించుకునేటువంటి అంశమే. ఎస్ ప్రవీణ్, ఏం జరగచ్చు ఫైనల్గా చెప్పండి. ఎప్పుడు దీనిపైన రియాక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఎన్సీఎల్ఏటీ? అంటే 2-3 రోజుల్లో దీనిపైన విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజయమ్మ తరపున న్యాయవాదులైతే మాత్రం వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఇప్పటికే న్యాయస్థానానికి అందజేశాం. ఖచ్చితంగా వాటిని విచారణ జరిపినటువంటి సమయంలో ఏ విధంగా ఈ వాటాలు బదలాయింపు జరిగింది, ఎందుకంటే ఈ వాటాలు బదలాయింపు గిఫ్ట్ డీడ్ అంశాలన్నీ కూడా కుటుంబం ఒప్పందంతో, కుటుంబం ఇచ్చేటువంటి సమ్మతితోటే జరుగుతాయి కాబట్టి వాటికి ప్రస్తుతం ఈ కార్పొరేట్ వివాదానికి సంబంధం లేదనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ వ్యవహారంలో మరోసారి విజయమ్మ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపిస్తారు. ఆ వాదనలో ఎలాంటి అంశాలను ఇంకా చెన్నై ఎన్సీఎల్టీలో వాళ్ళు వినిపించబోతున్నారు, ముఖ్యంగా వాళ్ళు అడిగినటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఏ విధంగా నష్టం జరుగుతుంది కంపెనీకి అనేటువంటి అంశాలను కూడా స్పష్టంగా అందులో పేర్కోవడం జరిగింది. ఎందుకంటే కంపెనీ చట్టం మీరు ఇప్పటి వరకు కంపెనీల సెక్షన్ 59 కింద జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ వాస్తవంగా కార్పొరేట్ వివాదానికి సంబంధించింది కాదని, అది ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆస్తుల సమస్య కావచ్చు, రాజకీయ సమస్య కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాన్ని కార్పొరేట్ రంగు పులిమి వాటిని ఎన్సీఎల్టీలో వెళ్ళడం అనేది సరైనటువంటి అంశం కాదు. అది కూడా హైదరాబాద్ ఎన్సీఎల్టీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి తాము కూడా పూర్తి స్థాయిలో వాదనలు వినిపించాము, ఆధారాలన్నీ కూడా అందజేసినప్పటికీ కూడా వాటిని వాటాలు నిలుపుదల చేస్తూ కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనేటువంటి అంశాన్ని చెన్నై ట్రిబ్యునల్లో కూడా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కాబట్టి ఈ పిటిషన్లో 2-3 రోజుల్లోనే విచారణ జరగబోతుంది. మరి సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సో ఇది ఒకవేళ ఇది వాటాలు కాబట్టి, ఖర్చు కాని అంశం కాబట్టి తిరిగి ఎన్సీఎల్టీకి వెళ్ళారు, తిరిగి బదలాయించేందుకు వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు కూడా గతంలో వచ్చింది. కానీ ఒకవేళ గిఫ్ట్ డీడ్ లాగానే ఏదైనా గిఫ్ట్ లాగా ఖర్చు అయ్యేటువంటిది ఇచ్చుంటే పరిస్థితి ఏందో, మరి అది వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది కాదు కదా. మరి మొత్తానికైతే మాత్రం వైఎస్ విజయమ్మ, ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి, మరి మాజీ ముఖ్యమంత్రికి తల్లి. అలాంటి ఆమె చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అది కూడా తన కుమారుడిపైనే వెళ్ళి తమకు న్యాయం కావాలి లేకపోతే తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆమె అప్పీలేట్ అథారిటీ ముందు